అందరికీ నమస్కారం. వెల్కమ్ టు BVM ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఛానల్ ప్రతిరోజు ప్రజలకు సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి కొన్ని చట్టాలపైన అవగాహనలు కావచ్చు, అదేవిధంగా కొన్ని స్కామ్స్ యాప్స్ ద్వారా ఏ విధంగా జరుగుతున్నాయి దీని ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిరోజు సరికొత్త ఒక టాపిక్ మీద మా యొక్క ఈ ఛానల్ మీ ముందుకు ఒక అవగాహన కార్యక్రమం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మెయిన్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక 2 టాపిక్స్ గనుక మనం తీసుకున్నట్లయితే, నెంబర్ 1 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. పోలీసులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నప్పటికీ, అదేవిధంగా మనము సామాజిక మాధ్యమాల్లో కూడా ఎన్నో అవేర్నెస్ కలుగుతున్నప్పటికీ ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా వరకు యువత తప్పుదోవ పట్టి నష్టపోతూ, వారు నష్టపోవడమే కాకుండా వారి యొక్క ఫ్యామిలీస్ కూడా నష్టపోతున్నాయి. వాళ్ళు నష్టపోయి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ ఎవరు దీనికి ముఖ్య కారకులు అనంటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, చూడండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ లో మొట్టమొదటిగా ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిన వెంటనే ఇంట్రడక్షన్ లో ఏం చెప్తారనంటే, ఫలానా 1x బెట్ కావచ్చు, లేకపోతే ఇది ఇంటర్నేషనల్ గుర్తింపు పొందినటువంటి 1x బెట్ అండి. ఇందులో 100 రూపాయలు పెడితే ఏంటంటే 100 రూపాయలు పెడితే 35,000 50,000 డిపాజిట్ మనకు వస్తుంది, అమేజింగ్ కదా అని చెప్పి యువతని ఆకర్షించడము ఈ యొక్క ప్రమోటర్స్ చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు. ఇక్కడ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 కింద వీరి మీద చర్యలు తీసుకోవచ్చు, కేసులు కూడా నమోదు చేయొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యువత ఆన్లైన్ కి ఏ విధంగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ఉదాహరణకు బి పర్సన్ ఉన్నారండి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి తాను పొందినటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో తాను పొందినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో బి అనే వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఇమ్మీడియట్ గా 30 రూపాయలు 50 రూపాయలు అలా చిన్నగా పెట్టుబడులు పెట్టించడానికి, అదే విధంగా నష్టపోవడానికి కూడా ముఖ్య కారకులు ఎవరు అనంటే ఏ అనే పర్సన్. సో ఇక్కడ ఏ అనే పర్సన్ బి అనే వ్యక్తికి ఏం చెప్తున్నాడు అనంటే, నేను 100 రూపాయలు పెట్టుబడి పెట్టాను, నేను ఇక్కడ 100 రూపాయలు పెట్టుబడి పెట్టడంతో నాకు 50 రూపాయలు వచ్చింది, నువ్వు కూడా ఒక్కసారి 100 రూపాయలు పెట్టి చూడు, నీకు ఒక 50 రూపాయలు రాకపోతే అప్పుడు నేను నీకు 50 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే ఇతను 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుబడి పెట్టగానే ఇతనికి 50 రూపాయలు వచ్చింటుంది. బై లక్కీగా ఏదో ఒక ఫస్ట్ ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎవరైనా ఇస్తారండి, ఓకేనా. స్టార్టింగ్ లో ఇస్తూ రాను ఏం చేస్తారంటే 100 రూపాయలు కాస్త నాకు 50 రూపాయలు వచ్చింది కదా అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, 150 రూపాయలు పెడదామని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాడు. 150 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 50 రూపీస్ వస్తుంది, 200 రూపీస్ ఇతను గెయిన్ చేసుకుంటాడు. 200 రూపీస్ వచ్చింది కదా అని చెప్పి బి అనే పర్సన్ తో చెప్పగానే, అరే ఏ అనే పర్సన్ కి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇమ్మీడియట్ గా నా కళ్ళ ముందే గంటలోనే 100 రూపీస్ రావడం జరిగింది అని చెప్పి ఈ బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ ని చూసి మోటివేట్ అవుతాడండి. ఇక్కడ అంటే ఆశపడతాడు. ఇక్కడ ఫస్ట్ ఏ అనే పర్సన్ ఆశ కలిగిస్తున్నాడు, బి అనే పర్సన్ ఆశ పొందుతున్నాడు. ఏ అనే పర్సన్ ని చూసి ఆశపడుతున్నాడు. 100 రూపాయలు వాడు పెట్టుబడి పెట్టాడు కాబట్టి వీనికి 100 రూపాయలు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 1000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్ గా ఆ లింక్ అనేది ఆ ఏ అనే పర్సన్ నుండి తీసుకుంటాడు. ఆ లింక్ తీసుకున్న వెంటనే ఆ బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఆ లింక్ ని ఇన్స్టాల్ చేసుకుని, ఏపీకే ఫైల్ అండి ఇదంతా ఏపీకే ఫైల్. సో
ఈ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని చేసుకున్న వెంటనే అందులో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఫోన్ పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, పేటిఎం ద్వారా కావచ్చు, ఐఎంపిఎస్ ద్వారా కావచ్చు, ఆర్టీజీఎస్ ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ చూస్తాడు. ఈ బి అనే పర్సన్ ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే అందులో రిజిస్టర్ అవుతాడు. రిజిస్టర్ అయ్యి ఫస్ట్ డిపాజిట్ కింద 1000 పెడితే 50,000 రూపీస్ మనకు బోనస్ వస్తుంది అని చెప్పడంతో ఈ ప్రమోటర్స్ ఉన్నారు కదా, ఏ అనే పర్సన్ ప్రమోట్ చేశాడు. సో బి అనే వ్యక్తి ఏం చేశాడు? 1000 రూపాయలు డిపాజిట్ చేశాడు. 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఫస్ట్ డిపాజిట్ చేసినందుకు గాను 50,000 రూపీస్, ఎంతంటే 50,000 రూపీస్ బోనస్ కింద వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క బి అనే పర్సన్ కి ఆశ కలిగిస్తాడు. సో ఇతను ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ బి అనే పర్సన్ కి ఏదైతే బోనస్ ఉందో ఆ బోనస్ అతని అకౌంట్లో, అతను రిజిస్టర్ అయినటువంటి అకౌంట్లో చూపిస్తుంది అనమాట. 51,000 అతను ఇన్వెస్ట్ చేసినటువంటి 1000 రూపీస్ తర్వాత బోనస్ కలిపి 51,000 అనేసి చూపిస్తుంది. సో ఈ 50,000ని అతన్ని విత్డ్రాల్ చేసుకోలేడు. ఎందుకనంటే అతను ఇన్వెస్ట్ చేసింది ఎంత? కేవలం 1000 రూపీస్ మాత్రమే. సో అక్కడ విత్డ్రాల్లోకి వెళ్ళి 50,000 విత్డ్రాల్ కొట్టు అని చెప్పంటే 50,000 రాదు. సో ఎప్పుడైతే ఇతను ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ని అక్కడ బెట్టింగ్ లో పెట్టి, కలర్ గేమ్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ ఫైర్ ఉంది, పబ్జీ గేమ్లు ఉన్నాయి. సో ఈ విధంగా గేమ్స్ మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు అవెటార్ అంట, ఏరోప్లాన్ ఫ్లైట్ వెళ్తూ ఉంటది, క్రాష్ గేమ్ అంటారండి దీన్ని. ఈ క్రాష్ గేమ్ కూడా వెళ్తూ ఉండగా పైకి క్రాష్ అయిపోతుంది అనమాట. అక్కడ క్రాష్ అయిపోగానే అప్పటికి ఎంతైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళ అకౌంట్కి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇదొక గ్యాంబ్లింగ్ అనేది ఉంది. సో ఇక్కడ యువత తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, 1000 రూపాయలు నువ్వు పెట్టుబడి పెట్టావు, ఈ 1000 రూపాయలు నువ్వు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలి నువ్వు కానీ నీ కుటుంబం కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ తల్లి మీ తండ్రి ఒక కూలి అయితే లేదా ఒక కూరగాయల వ్యాపారి అయితే అతను రోజంతా కష్టపడిన డబ్బును నువ్వు తీసుకుని వచ్చి నీ చేతిలో ఇస్తే ఆ చేతికి వచ్చిన ఆ డబ్బుని నువ్వు తీసుకెళ్లి ముక్కు మొహం తెలియనటువంటి యాప్ లో పెట్టుబడి పెట్టి నష్టపోతున్నావు. నువ్వు ఇక్కడ నష్టపోతున్నావు. సో మై డియర్ BVM వ్యూవర్స్, ఈ ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో దయచేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ టాపిక్ అనేది ఎందుకు తీసుకున్నాం ఈరోజు, ఆన్లైన్ బెట్టింగ్ అని అంటే, దేశవ్యాప్తంగా చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కుటుంబాలు చిన్న చెదారం అయిపోయింది. కొన్ని కుటుంబాలు భార్యాభర్తలు విడిపోయారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా పెట్టుబడులు పెట్టి చాలా విధాలుగా తమ జీవితాల్ని నష్టపోయారు. సో ఇంకా నష్టపోతూనే ఉన్నారు. పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, 1930 ఉన్నప్పటికీ రోజుకి కొన్ని లక్షల కాల్స్ వెళ్తున్నాయి 1930కి. ఈరోజు మనం ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు మనకు ఒక కాలర్ ట్యూన్ మోడీ గారు పెట్టేశారు. ఏంటది? కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఏంటని? 1930కి కాల్ చేయండి మీకు ఏదైనా స్కామ్ జరిగితే. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది కూడా ఒక స్కామే బ్రదర్. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఇప్పుడిప్పుడే ఒక స్టూడెంట్ నుండి ఒక ఫ్రెషర్గా జాబ్ పొందినటువంటి వ్యక్తివి కావచ్చు. నీకు వచ్చినటువంటి శాలరీని నువ్వు దాచుకో, కానీ ఇలాంటి చెదారమైనటువంటి యాపుల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి నీ కష్టార్జితాన్ని కావచ్చు, నీ ఫ్యామిలీ యొక్క కష్టార్జితాన్ని కావచ్చు, నువ్వు ఈరోజు అందులో పెట్టుబడులు పెట్టేసి నష్టపోయినావు అని అంటే రేపు నీ ఫ్యామిలీ రోడ్డు పాలు పడుతుంది.
నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డున పడేస్తున్నావు. ఇక్కడ ప్రమోట్ చేసే వ్యక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి హ్యాపీగా ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ప్రమోట్ చేయగానే ఏ అనే పర్సన్కి సమ్ అమౌంట్ వచ్చేసింది, అతను సైలెంట్ అయిపోతాడు. బి అనే పర్సన్ నష్టపోతున్నాడు. బి అనే పర్సన్ నష్టపోవడమే కాకుండా సిడిఈఎఫ్ అలా కొన్ని పర్సన్స్ నష్టపోతున్నారు. చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి చెప్పుకోలేక, బయట చెప్పితే ఎక్కడ పరువు పోతుందో అని ఇళ్ల దగ్గరకు వచ్చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ లో అప్పులు తీసుకొని మరి ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. అదే కాకుండా బయట కూడా లోన్ యాప్స్ అని చెప్పి వాటిలో మళ్ళీ లోన్ యాప్స్ లో కూడా అమౌంట్ తీసేసుకుంటున్నారు. అందులో వాళ్ళు ఇంట్రెస్ట్ వేసేది ఎంత, వారానికి ఒక ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. 1000 రూపాయలు ఫస్ట్ 1000 రూపాయలు ఇస్తాడు. ఆ 1000 రూపాయలు కూడా వాడు ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి 200 రూపాయలు, అదే విధంగా జిఎస్టి, ఐజిఎస్టి, ఆ తర్వాత ఇంకా కొన్ని ట్యాక్స్లు వేసి వాడు అన్ని కట్ చేసుకుని, వాడి ఇంట్రెస్ట్ తో సహా కట్ చేసుకుని నీకు 1000 రూపాయలు నువ్వు లోన్ అప్లై చేస్తే నీకు పంపించేది ఎంత తెలుసా, 600 లేదా 700 రూపాయలు నీకు పంపిస్తాడు బ్రదర్. ఆ 600-700 రూపాయలు నువ్వు దీన్ని కూడా తీసుకుని వచ్చేసి ఈరోజు యువత ఈ విధంగానే నష్టపోతున్నారు. ఈరోజు యువత నష్టపోవడానికి, ఈరోజు యువత తప్పుదవ పట్టడానికి ముఖ్య కారణం ఏది అని అంటే లోన్ యాప్స్, అట్ ద సేమ్ టైం ఈ బెట్టింగ్ యాప్స్. ఈ రెండిటి వల్లనే చాలా విధాలుగా ఈ యొక్క యువత తప్పుదవ పడుతుంది. యువత నాశనానికి ఈ 2 యాప్సే అని చెప్పి చెప్పచ్చు. ఈరోజు ట్రెండింగ్ అవుతుంది. ఈరోజు మీరు యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే గూగుల్ అడగండి, విచ్ ఇస్ ట్రెండింగ్ యాప్స్ అని చెప్పేసి అడగండి. మెయిన్ యాప్స్ ఏది అని అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటుంది, లోన్ యాప్స్ అంటుంది. సో ఈ లోన్ యాప్స్ లో అమౌంట్ తీసుకుని వచ్చేసి అక్కడ పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఆ పెట్టుబడి పెట్టేసిన వెంటనే ఈరోజు 600 వచ్చింది కదా, 600 పెట్టుబడి పెట్టేస్తే ఈరోజు 1200 వస్తుంది కదా అని చెప్పేసి ఆ 1200 కోసము మిగతా 600 లాభం పొందడానికి 600 ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. మళ్ళీ ఆ కట్టేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? ఆ 600 రూపాయలు కూడా నువ్వు స్టూడెంట్ అయినా, నువ్వు ఫ్రెషర్ అయినా, లేకపోతే ఇప్పుడిప్పుడే నీకు 13 నుండి 19 వరకు మెయిన్ ఈ ఏజ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. 13 నుండి 19 ఏజ్ వరకు 13 ఇది టీనేజ్. ఈ టీనేజ్ వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు గేమ్స్లలో. సో ఈ 600 రూపాయలు పెట్టుబడి తీసుకుని వచ్చి ఇందులో పెట్టేసి ఈ 600 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత అక్కడ 1200 రాకపోతే ఈ 600కి కాస్త 400 నువ్వే వేసి ఎంత కట్టాలి? 1000 రూపాయలు కట్టాలి బ్రదర్. 1000 రూపాయలు నువ్వు వారంలో కట్టకపోతే స్టార్ట్ అవుతాయి ఫోన్ కాల్స్. ఫలానా సంస్థ నుండి మేము కాల్ చేస్తున్నాం, ఫలానా యాప్ నుండి మేము కాల్ చేస్తున్నాం, మీరు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టండి అని చెప్పి అప్పుడు హరాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లోన్ తీసుకోవడం ఎందుకు? హరాస్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? సో ఇక్కడ యువత ఇక్కడ ఆలోచించాలి. మెయిన్ ఏంటి అని అంటే లోన్ యాప్లో ఇన్స్టాల్ చేసుకునేది ఎందుకు? ఆ లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఆ లోన్ తీసుకునేది ఎందుకు? మళ్ళీ వాళ్ళు హరాస్ చేస్తున్నారని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది ఎందుకు? సో మనం వేసే ప్రతి స్టెప్పు యువతకి నేను చెప్తున్నా, మనం వేసే ప్రతి స్టెప్పు నీ లైఫ్ పైన ఆధారపడి ఉంటుంది, నీ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు యువతకు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చదువుకునే వ్యక్తివి, నువ్వు సంపాదించే వ్యక్తివి కాదు. యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఏ స్టూడెంట్. నువ్వు చదువుతున్నావు, చదువుకునే వ్యక్తివి. చదువుకునే వ్యక్తిగానే ఉండాలి. కానీ బిజినెస్లు చేసుకుంటూ మా నాన్నకేదో నేను సంపాదించి పెడతాను, మా అమ్మకు నేను కొద్దిగా సంపాదించి పెడతాను అని చెప్పి బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి నువ్వు నష్టపోయి నువ్వు సూసైడ్ చేసుకుంటే 13 ఏండ్లు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు
ఇలాంటి యువతలే ఈ రోజు సూసైడ్ చేసుకుంటూ చనిపోతున్నారు. ఈ రోజుల్లో కూడా మనం పేపర్స్ లో చూస్తున్నాం, అమ్మా నాన్న దయచేసి నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను, నేను పలానా యాప్ లో నేను పెట్టుబడి పెట్టాను, లాభం వస్తుంది అనుకున్నాను, నష్టపోయాను, అది ఇంటి దగ్గర కొరకు వచ్చేస్తే మీ పరువు తీసినోడిని అయిపోతాను, కాబట్టి ఈరోజు నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి సూసైడ్ చేసుకునేస్తున్నారు ఈ యువత. ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన మొట్టమొదటిది ఏంటి అనంటే, నీ తల్లి నీ తండ్రి. నీ తల్లి 9 నెలలు నిన్ను మోసి నిన్ను కని నిన్ను పెంచి పెద్దది చేసింది. దేనికో తెలుసా? వాళ్ళు కూడా నీ మీద కొన్ని ఆశలు పెట్టుకున్నారు. నా కొడుకు ఒక ప్రయోజకుడు కావాలి అని, నా కూతురు ఒక ప్రయోజకురాలు కావాలి అని. నువ్వు అర్ధాంతంగా నువ్వు చనిపోతే వాళ్ళకి కన్నీటి శోకం మిగిల్చిన దానివి అవుతావు. మై డియర్ ఫ్రెండ్స్, బీవీఎం వ్యూవర్స్, సో దయచేసి యువతకు మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. దయచేసి లోన్ యాప్స్లలో, అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్లలో దయచేసి పెట్టుబడులు పెట్టకండి. ఇంకొకటి చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీ అనేసి వస్తుంది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, ఎథీరియం, ఈ విధంగా డోగి కాయిన్, ఈ విధంగా కొన్ని క్రిప్టో కరెన్సీస్ వస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాం. కాలం మారుతుంది, జనరేషన్ మారుతుంది. సో మనం కూడా అప్డేట్ అవుతున్నాం. మనము డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము బిట్ కాయిన్ రేంజ్ లోకి వస్తున్నాం. బిట్ కాయిన్ రేంజ్ ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని లక్షలు ఉంది. సో ఇందులో కూడా కొంతమంది ఈ టెలిగ్రామ్ యాప్ లింక్స్ ద్వారా కొంతమంది పెట్టుబడులు పెట్టించి, ఆ పెట్టుబడులు పెట్టిస్తే మీకు సమ్ కమిషన్ ఇస్తామని చెప్పి ఆ కమిషన్ రూపంలో ఒక ఏజెంట్ నియమించుకుంటారు. ఆ ఏజెంట్ ద్వారా సమ్ అమౌంట్ ఇస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు మీరు ఇందులో పెట్టుబడి పెడితే మీకు 10% బోనస్ కింద మీకు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సెకండ్ లెవెల్ ఇన్కమ్ ఆ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ప్రమోట్ చేసినందుకు గాను ఏ అనే వ్యక్తికి 10,000 వస్తుంది, బి అనే వ్యక్తికి 5,000, అదేవిధంగా సి అనే వ్యక్తికి, అలా చేసుకుంటూ వెళ్తే సమ్ అమౌంట్ అనేది, సమ్ పర్సంటేజ్ అనేది కమిషన్ ఇస్తాం అని చెప్పి కొన్ని క్రిప్టో కరెన్సీ వెబ్సైట్స్, ఇది కూడా స్కామ్ వెబ్సైట్సే. సో ఈ స్కామ్ వెబ్సైట్స్ ని కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో మేము చూపిస్తాం. ఖచ్చితంగా ఈ పలానా వెబ్సైట్ అనేది మేము మీకు తెలియపరుస్తాం. ఈ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టకండి అని మేము చెప్తాం. మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచడానికి, మిమ్మల్ని పోషించడానికి కష్టపడుతున్నారు. మీరు ఉద్యోగం చేసేవారైతే ఆ పెట్టుబడి అనుకోకుండా ఆ అమౌంట్ని మీ తల్లిదండ్రులకు ఇచ్చి మీ ఫ్యామిలీకి మీరు సహకారులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీ మోసాలతో చాలా వరకు సమ్ క్రోర్స్ అనేది గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే జీబీఆర్ ఈ జీబీఆర్ వెబ్సైట్ పెట్టి 100 కోట్ల రూపాయలు, మీరు జీబీఆర్ గురించి సెర్చ్ చేయండి, దాంట్లో తెలుస్తుంది కావాలంటే, సమ్ క్రోర్స్ అనేది పెట్టుబడులు పెట్టారు. ఈ రోజుకి చాలా మంది అందులో పెట్టుబడి పెట్టిన దారులు నష్టపోయారు. వారు నగలు తీసుకెళ్లి పెట్టారు, వారు ఇళ్లల్లో తాకట్టు పెట్టారు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఆ బైక్స్ తీసుకెళ్లి తాకట్టు పెట్టారు, కార్స్ తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి కలిగిన ప్రతి ఒక్కటి వాళ్ళు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఇందులో పెట్టుబడులు పెట్టి మోసం. ఈ ఒక్క వెబ్సైట్ అని నేను చెప్పట్లేదు, కానీ స్కామ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ప్రతి రోజుకు ఒక టాపిక్ మీద మేము రావడం జరుగుతుంది.
మీకు అవేర్నెస్ కల్పించడానికి మా BVM ఛానల్ ఉంది. దయచేసి మా యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఏ వ్యక్తి కూడా, ఏ యువత కూడా తప్పుదారి పట్టకూడదు. ఏ యువత కూడా బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాము అని పేపర్లో రాకూడదు. బెట్టింగ్ యాప్లో, లోన్ యాప్ల్లో డబ్బు తీసుకొని కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు అనే వార్త రాకూడదు అనేదే మా యొక్క ఇంటెన్షన్. సో మా యొక్క ఈ అవేర్నెస్ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు తెలిసిన గ్రూప్లో అన్నిట్లోనూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యొక్క BVM ఆంధ్రప్రదేశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం రేపు మరొక టాపిక్తో మీ ముందుకు మీ మాదేశ్. థ్యాంక్ యూ.